9 నెలలుగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా ఇటువంటి దోపిడీ చేసిన వ్యక్తులు, ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి కటకటాల పాలవ్వాలని కోరుకున్నారో నీ పాపం బద్దలై నువ్వు చేసిన దుర్మార్గానికి, నువ్వు చేసిన కిడ్నాప్ భాగవతానికి మూల్యం చెల్లించుకొని నీ 2.0 జగన్ రెడ్డి నీ డైరెక్షన్ లో నీ వంశీ ఇవాళ కటకటాల పాలయ్యాడు. కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ జరగాల. ఎక్కడెక్కడ ఎన్ని వందల కోట్లు ఎటెళ్ళాయి, బ్రహ్మలింగం చెరువు అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించిన దందాలు అవ్వచ్చు, భూ కబ్జాలు అవ్వచ్చు, క్యాసినోలు దందాలు అవ్వచ్చు, మొత్తం ఉభయ రాష్ట్రాల్లో నీ దందాలన్నీ కూడా, నీ కార్యక్రమాలన్నీ కూడా, నీ దోపిడీలన్నీ కూడా రంగబాబు అనే నాయకుడి మీద దాడి చేయించి కేసులు పెట్టావు. లోకేష్ బాబు పాదయాత్రలో రంగన్నగూడెంలో మేము వెళ్తా ఉంటే పాదయాత్రలో ఫ్లెక్సీలు కట్టి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేసి మా మీదే SC ST కేసులు పెట్టించావు. మా పార్టీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసి కార్లు తగలబెట్టి మళ్లీ మా నాయకుల మీదే 27 మంది మీద SC ST కేసులు, 307 కేసులు, అడ్డగోలు సెక్షన్లు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రకరకాల జైల్లో పెట్టించావు.